సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇవాళ మనం 10 ముఖ్యమైన ఉపనిషత్తుల్లోంచి ఒక ఉపనిషత్తుని మొదలెట్టుకుందాము. అది ఐతరేయ ఉపనిషత్తు. ఏదైనా కొత్తది మొదలెట్టే ముందు నేను చేసే ప్రార్థన కూడా చేస్తాను. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరండుగాద పలుకగనేల, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన, విబుధ జనుల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత నే తేటపరుతూ. మన అద్వైత వేదాంతాన్ని బోధించే ప్రాథమిక గ్రంథాలు 3 ఉన్నాయి. వాటిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే ప్రాథమిక గ్రంథం, త్రయం అంటే 3. అలా మనకి 3 ప్రాథమిక గ్రంథాలు ఉన్నాయి. అవి 1 శృతి ప్రస్థానం, 2 స్మృతి ప్రస్థానం, 3 న్యాయ ప్రస్థానం. శృతి ప్రస్థానం అంటే ఉపనిషత్తులు, ముఖ్యంగా 10 ఉపనిషత్తులు. మన గురువులు కైవల్యోపనిషత్తు కూడా చెప్తారు. దాంతో కలిపి 11 ఉపనిషత్తులు అయ్యాయి. స్మృతి ప్రస్థానం అంటే భగవద్గీత, న్యాయ ప్రస్థానం అంటే బ్రహ్మసూత్రములు, ముఖ్యంగా చతుసూత్రి. ఈ సందర్భంలో మీతో ఒక సంతోషమైన వార్త పంచుకుంటున్నాను. ఈ ప్రస్థానత్రయ గ్రంథాలు ఆర్ష విద్యా తరంగిణి సంస్థ తరఫున సత్సంగ్ సభ్యుల సహకారంతో మనం ప్రచురించుకోగలగటం జరిగింది. ఈ ప్రస్థానత్రయ గ్రంథాలను ఆఫ్లైన్లో మేము టీచ్ చేస్తున్నప్పుడు మా వారు నేను కలిసి పూర్తి చేయటం జరిగింది. మళ్ళీ ఆన్లైన్లో MS టీమ్స్లో బోధ చేయటం మొదలుపెట్టాక మళ్ళీ ఉపనిషత్తులను మా వారు రాఘవరావు గారు నేను కలిసి బోధిస్తున్నాము. ఇంతవరకు బోధ జరిగినవి ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు. ఇప్పుడు మనం ఐతరేయోపనిషత్తుని చూద్దాము. ఐతరేయోపనిషత్తు ఈ 10 ఉపనిషత్తులలో 1 అని చూసాం. ఈ 10 ఉపనిషత్తుల పేర్లు తేలిగ్గా గుర్తుండటానికి ఒక శ్లోకం చెప్తూ ఉంటారు. అది ఈసకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ చాందోగ్యం బృహదారణ్యకం తథా. ఎందుకు ఈ 10 ఉపనిషత్తులనే నేర్చుకోవాలి అంటే, శ్రీ శంకరాచార్యుల వారు 10 ప్రధాన ఉపనిషత్తులకు భాష్యం రాశారు. వాటిని తేలిగ్గా గుర్తు పెట్టుకునేందుకు వీలుగా పై శ్లోకం రూపంలో చెప్తారు. ఇవి 4 వేదాల్లోంచి గ్రహించబడ్డాయి. ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందితే, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు అధర్వణ వేదానికి చెందుతాయి. కేనోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందుతాయి. కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందుతాయి. ఐతరేయోపనిషత్ ఋగ్వేదానికి చెందుతాయి. భాష్యం రాయటానికి శంకరాచార్యుల వారు ఈ 10 ఉపనిషత్తులనే ఎందుకు ఎన్నుకున్నారు అంటే దానికి 2 కారణాలు చెప్పవచ్చు. 1, బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుల వారు ఈ 10 ఉపనిషత్తులను ఎక్కువగా వాడారు. బ్రహ్మసూత్రాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యాలను తీసుకుని వాటిని విశ్లేషించారు. అందువల్ల ఈ ఉపనిషత్తులను అధ్యయనం చేశాక బ్రహ్మసూత్రాలకు వెళితే వాటిలో ఉన్న తర్కం, మీమాంస, వాదోపవాదాలు తేలిగ్గా అర్థమవుతాయి. 2, గతి సామాన్య దర్శనార్థం. ఉపనిషత్తులన్నింటిలోనూ ఉన్న సందేశం ఒక్కటే అని నిరూపించటానికి వివిధ వేదాల నుంచి ఈ పై ఉపనిషత్తులను ఏరారు. ఉపనిషత్తుల సారం ఏమిటి అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః.
అంటే ఎదురుగా కనిపించే జగత్తు మిథ్య, మనకి తెలియని బ్రహ్మ సత్యం, జీవుడు ఆ బ్రహ్మ తప్ప వేరే ఏమీ కాదు. ఈ మూడు కొరుకుడు పడటం చాలా కష్టమే, కానీ ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా ఒక్కొక్క ఉపనిషత్తు ఇదే అంశాన్ని బోధించుకుంటూ వచ్చి జీవ ఈశ్వర ఐక్యాన్ని బోధించి బ్రహ్మజ్ఞానంలో నిలబెడుతుంది. కాకపోతే ఉపనిషత్తుకి మధ్య భేదం ఉంటుంది. ఈ బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అనే వేదాంత సారాన్నే ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క పద్ధతిలో విశ్లేషిస్తుంది. పంచకోశ వివేకం, అవస్థాత్రయ వివేకం, ఆత్మానాత్మ వివేకం, శరీరత్రయ వివేకం, అధ్యారోప అపవాద పద్ధతి, ఇలా అనేక పద్ధతులు వాడతాయి. అంతేకాదు జీవ ఈశ్వర ఐక్యం బోధించేటప్పుడు కొన్ని ఉపనిషత్తులు జీవాత్మతో మొదలుపెట్టి పరమాత్మ గురించి చెప్తాయి. మరికొన్ని ఉపనిషత్తులు పరమాత్మతో మొదలుపెట్టి జీవాత్మ దగ్గరికి వస్తాయి. అలా ఒక్కొక్క రకంగా బోధించిన గతి సామాన్య దర్శనం అంటే అన్నింటిలోనూ ఉన్న విషయ వస్తువు ఒకటే, అన్నింటిలోనూ ఉన్న సారాంశం ఒకటే, జీవ ఈశ్వర ఐక్యాన్ని బోధిస్తాయి. చిన్న ఉపనిషత్తు చిన్న ఆత్మ గురించి, పెద్ద ఉపనిషత్తు పెద్ద ఆత్మ గురించి బోధిస్తుంది అనుకోవటం పొరపాటు. రెండింటిలోనూ ఉన్నది ఒకటే. అతి చిన్న ఉపనిషత్తు అయిన మాండూక్యోపనిషత్తు తీసుకున్నా, అతిపెద్ద ఉపనిషత్తు అయిన బృహదారణ్యకోపనిషత్తు తీసుకున్నా రెండింటిలోనూ ఇదే సారం వస్తుంది. ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యానికి ప్రసిద్ధి. జీవ ఈశ్వర ఐక్యం సూచించే ఏ మంత్రమైనా సరే మహావాక్యం కిందికే వస్తుంది. అలాంటి మహావాక్యాలు ఉపనిషత్తుల్లో కోకొల్లలు. కానీ బాగా ప్రాచుర్యం చెందిన మహావాక్యాలు 4 ఉన్నాయి. అవి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి, తత్ త్వం అసి, అయమాత్మ బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయ ఉపనిషత్తులో చూస్తాం. అంటే ఇప్పుడు మనం చూడబోయే ఉపనిషత్తులో ఈ మహావాక్యం ఉంది. అహం బ్రహ్మ అస్మి బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. తత్ త్వం అసి చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. అయం ఆత్మ బ్రహ్మ మాండూక్యోపనిషత్తులో వస్తుంది. అది కూడా మనం చూసాము. ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మని చూస్తాము. కానీ అది చూసే ముందు వేదాల గురించిన కొంత జ్ఞానం పొందుదాము. వేదాలను 4 భాగాల కింద విడదీయవచ్చు. ఒకటి సంహిత అంటే సూక్తాలు, దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం అవన్నీ సంహిత భాగంలో వస్తాయి. 2 బ్రాహ్మణం అంటే యజ్ఞాలు ఎలా చేయాలి ఏమిటి కర్మకాండని సూచిస్తాయి. 3 ఆరణ్యకం ఉపాసనను సూచిస్తాయి. ఉపాసన కూడా కర్మకాండలోకే అంటే వేద పూర్వ భాగంలోకే వస్తుంది. 4 ఉపనిషత్తు, అందులోనే మనం జ్ఞానం పొందుతాం. ఇది వేద అంత భాగంలో ఉంటుంది. ఇలా ముందు సూక్తాలు, తర్వాత యజ్ఞాలు, తర్వాత ఉపాసన, తర్వాత జ్ఞానం. ఎందుకు ఈ పద్ధతిలో చెప్పింది వేదం అంటే ఇదే మన జీవన విధానాన్ని కూడా సూచిస్తుంది. అంటే మనం క్రమంగా భక్తి నుంచి కర్మ నుంచి ఉపాసనకు వచ్చి చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రత పొంది జ్ఞానకాండకు వచ్చి జ్ఞానం పొంది మోక్షం పొందాలి అని వేదాల అంతరార్థం. జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం అని వేదం చెప్పకనే చెప్తున్నది. ఇప్పుడు మనం నేర్చుకునే ఉపనిషత్తు వేద అంత భాగంలో ఉంటుంది అని చూసాం. అందువల్ల ఉపనిషత్తుకి అనేక పేర్లు ఉంటాయి. ఉపనిషత్తు అనేది ఒక పేరు, వేద అంత భాగంలో ఉంటుంది కాబట్టి దాన్ని కలిపితే వేదాంతం అంటారు. సో ఉపనిషత్తుకు వేదాంతం అని, జ్ఞానకాండ అని, బ్రహ్మ విద్య అని, ఆత్మ విద్య అని కూడా పేర్లు ఉన్నాయి. విధ విచారణే, విధ సత్తాయాం, విధ జ్ఞానే, విధ లాభే ఏతేషాం ధాతూనాం విషయే వర్తంతే
యస్మాత్ తతో వేదాః ఇత్యుక్తం. ఇది వేదం యొక్క నిర్వచనం. దీని అర్థం ఏంటి? బ్రహ్మ గురించిన విచారణ చేసి బ్రహ్మ ఉన్నాడని చెప్పి బ్రహ్మజ్ఞానం బోధించి బ్రహ్మజ్ఞాన ఫలం గురించి ఏదైతే చెప్తుందో దాన్ని వేదం అంటారు. ఇంకో నిర్వచనం కూడా ఉంది వేదానికి. ప్రత్యక్షేణానుమిత్యా వా యస్తూపాయో న విద్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. అంటే ప్రమాణం గురించిన నిర్వచనంలో ఒక ప్రమాణం చెప్పిన దాన్ని ఇంకొక ప్రమాణం చెప్పకూడదు. కాబట్టి వేదం ఏం చేస్తోంది? ప్రత్యక్ష ప్రమాణం చెప్పలేని అనుమాన ప్రమాణం అంటే తర్క ప్రమాణం చెప్పలేని విషయాన్ని వేదం చెబుతుంది. అందువల్లనే వేదాన్ని 6వ ప్రమాణం అంటారు. మనకి 5 ప్రమాణాలు ఉన్నాయి. ఒక ప్రత్యక్ష ప్రమాణం, 4 తర్క ప్రమాణాలు. అవి సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ఈ 5 అనాత్మ ప్రపంచాన్ని వివరిస్తాయి లేదా లౌకిక ప్రపంచానికి చెందుతాయి. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే ఇవేవి పనిచేయవు. తక్కిన ఉపనిషత్తుల్లో నేర్చుకున్నాం. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః. అంటే ఆత్మ గురించి చెప్పడానికి కళ్ళు వెళ్ళలేవు, వాక్కు వెళ్ళలేదు, మనసు కూడా వెళ్ళలేదు. అంటే ప్రత్యక్ష ప్రమాణానికి ఆత్మ అందదు, అనుమాన ప్రమాణానికి అందదు. అలా తక్కిన ప్రమాణాలకు అందని విషయం చెప్తుంది. కాబట్టి వేదాన్ని 6వ ప్రమాణం అంటారు. కన్నుని ఎంత ఇదిగా మీరు ప్రమాణంగా నమ్ముతారో వేదాన్ని కూడా అంత ప్రమాణంగా నమ్మాలి అని మనం వేదంలోనే నేర్చుకుంటాం. దాన్ని శబ్ద ప్రమాణం లేదా శృతి ప్రమాణం అని కూడా అంటారు. వేదానికి 9 పేర్లున్నాయి. ఒకటి శృతి. శృతి ప్రమాణం అంటారని చూసాం. ఎందువల్లనంటే ఋషులు రిసీవ్ చేసుకున్నారు, శబ్దాన్ని విని నేర్చుకున్నారు. వేదం అపౌరుషేయం అని చెప్తాం. అంటే పురుష బుద్ధికి చెందినది కాదు, సాక్షాత్తు భగవంతుని నుంచే వచ్చింది. భగవంతుడు ఎలా చెప్పాడు అంటే సత్వగుణం ఉన్న ఋషులు దాన్ని అందుకునేలాగా చేశాడు. ఆ ఋషులు చెవులతో అందుకున్నారు కాబట్టి ఇది శృతి ప్రమాణం అయింది. 2వ పేరు అనుశ్రవం. ఋషులు విని ఊరుకోలేదు, వారు వారి శిష్యులకి అందజేశారు. ఋషులు విని వారు మళ్ళీ గురువులుగా మారి వాళ్ళు మళ్ళీ చెప్పారు. అందువల్ల అది అనుశ్రవము అయింది. 3వ పేరు త్రయి. త్రయి అంటే 3 వేదాలు ఉన్నాయి శృతిలో అని చెప్తాం. 4 వేదాలు కదా 3 అంటారు. ఏమిటి అంటే సాధారణంగా ఉపనిషత్తుల్లో వేదాల గురించి వచ్చేటప్పుడు 3 వేదాలనే ఎక్కువగా కోట్ చేస్తూ ఉంటాయి. మనకి ఉన్న 4 వేదాలు ఏమిటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అధర్వణ వేదాన్ని ఎక్కువగా చెప్పరు, మొదటి 3 తీసుకుంటూ ఉంటారు. 4 ఆమ్నాయం, పవిత్ర గ్రంథాలు. ఆమ్నాయం అంటే పవిత్ర గ్రంథాలు, పదే వల్లెవేసే గ్రంథాలు కాబట్టి ఇది ఆమ్నాయం అయింది. 5 సమామ్నాయం, దాని అర్థం కూడా అదే, పవిత్ర గ్రంథాలు, పదే వల్లెవేసే గ్రంథాలు. 6 ఛందస్సు. వేదాలకు ఇంకొక పేరు ఛందస్సు. వేదం ఛందోబద్ధంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఛందస్సు అంటారు. 7 స్వాధ్యాయం. స్వాధ్యాయ ప్రవచనేచ అని తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. అంటే మనం ఏ శాఖకు చెందుతామో ఆ శాఖను అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చేయబడేది కాబట్టి దీన్ని స్వాధ్యాయము అంటారు. 8 ఆగమం. మిత్రునిలాగా వచ్చి చేరుతుంది, మన జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది, మనకి సనాతన ధర్మాన్ని బోధిస్తుంది, మనకి విధి నిషేధాలు చెప్తుంది. ఒక మంచి మిత్రుడు ఎలా మన బాగు కోసం పాటుపడతాడో అలా వేదాలు మన కోసం పాటుపడతాయి. అందువల్ల మిత్రునిలాగా వచ్చి చేరుతుంది. నిగమం పదాల ధాతువు గురించి చెప్తుంది. సంస్కృతంలో ప్రతి పదానికి ధాతువు చెప్తారు. బ్రహ్మ బృహ్ ధాతువు నుంచి వచ్చింది అంటారు.
అలా ఒక్కొక్క పదము ఒక ధాతువు నుంచి వచ్చింది. రూట్ అంటాం ఇంగ్లీష్లో. దాని రూట్ గురించి చెప్తుంది కాబట్టి దాన్ని నిగమము అంటారు. ఈ విధంగా వేదానికి ఉన్న 9 పేర్లు మళ్ళీ ఒకసారి చూస్తే శృతి, అనుశ్రవము, త్రయి, ఆమ్నాయము, సమామ్నాయము, ఛందస్సు, స్వాధ్యాయము, ఆగమము, నిగమము. వ్యాస మహర్షి అపౌరుషేయమైన వేదాలను 4గా విభజించి తన శిష్యులు 4కి ఒక్కొక్క వేదం బోధించి వారి ద్వారా వ్యాప్తి చెందించాడు. ఆ 4 వేదాలు ఆ శిష్యుల పేర్లు చూస్తే ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమిని మహర్షికి, అధర్వణ వేదాన్ని సుమంతునికి బోధించారు వ్యాస మహర్షులు. వారు ఆ వేదాలను ప్రచారం చేశారు. ఇప్పుడు ఉపనిషత్తుకి వద్దాం. ఉపనిషత్తుకు అనేక పేర్లు ఉన్నాయి. అవి వేదాంతం, జ్ఞానకాండ, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. ఆ పేర్లు ఎందుకు వచ్చాయో చూద్దాం. వేదాంతం, దాన్ని విడదీస్తే వేద అంతం. ఉపనిషత్తు వేద అంత భాగంలో వస్తుంది కాబట్టి వేదాంతం అని అంటారు. జ్ఞానకాండ, వేదాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. వేద పూర్వ భాగం, వేద అంత భాగం. వేద పూర్వ భాగంలో కర్మకాండ వస్తే వేద అంత భాగంలో జ్ఞానకాండ వస్తుంది. అందువల్ల దీన్ని జ్ఞానకాండ అంటారు. జ్ఞానాన్ని బోధిస్తుంది అనే ఉద్దేశంతో. 3వ పేరు ఆత్మ విద్య. జ్ఞానం పొందుతాము అంటే దేని గురించిన జ్ఞానం పొందుతాము? ఆత్మ గురించిన జ్ఞానం. ఆత్మ అంటే నేను, సంస్కృతంలో ఆత్మ అంటే నేను. నేనెవరు? నా స్వస్వరూప జ్ఞానాన్ని ఇస్తుంది. శాస్త్రంలో ముఖ్యంగా వేదాంతంలో జ్ఞానం అంటే అది ఆత్మజ్ఞానమే. లౌకిక విద్యలో నేను జ్ఞానం పొందాను అంటే ఏ జ్ఞానము అని ప్రత్యేకించి ప్రశ్న వేస్తారు. కర్మకాండలో కూడా జ్ఞానం అంటే యజ్ఞాల గురించిన జ్ఞానం. కానీ వేదాంతంలో జ్ఞానం పొందాను అంటే ఆత్మ గురించిన జ్ఞానం. అందువల్ల దీన్ని ఆత్మ విద్య అని కూడా అంటారు. ఇంకొక పేరు బ్రహ్మ విద్య. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానాన్ని బోధిస్తుంది అని చూసాము ఇంతకుముందు. దాని మహావాక్యం అంటారు అని కూడా చూసాము. సో నేనెవరు అంటే నేను బ్రహ్మను అని నేర్పిస్తుంది. సో నేను = ఆత్మ = బ్రహ్మ అని ముందు చూడబోతాం. నేనెవరు అంటే నేను శరీరాన్ని కాదు, మనసుని కాదు, నేను వీటిని సాక్షిగా చూసే ఆత్మని. ఈ ఆత్మ ఏమిటి అంటే సర్వవ్యాపకంగా ఉన్న బ్రహ్మ. కాబట్టి నేను ఆత్మ బ్రహ్మ అనే అంతిమ జ్ఞానానికి చేరుకుంటాం. కాబట్టి దీన్ని బ్రహ్మ విద్య అని కూడా అంటారు. బ్రహ్మ గురించి చెప్తుంది అని దీని అర్థం. ఇప్పుడు ఇవన్నీ కలిపితే వేద అంత భాగంలో ఉండి జీవాత్మ, ఈశ్వర బ్రహ్మ ఐక్యం గురించిన జ్ఞానాన్ని బోధించేది ఉపనిషత్తు. ఇప్పుడు ఉపనిషత్తుకి ఆ పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇంతవరకు మిగిలిన పేర్లు ఎందుకు వచ్చాయో చూసాం. ఇప్పుడు ఉపనిషత్తుని ఉపనిషత్తు అని ఎందుకు అంటారో చూద్దాం. ఉపనిషత్తుని విడదీస్తే ఉప ప్లస్ ని ప్లస్ షద్ అవుతుంది. షద్ పదాన్ని ముందు చూద్దాం. షద్ అంటే నాశనం చేసేది. దేన్ని నాశనం చేస్తుంది? ఆత్మను నాశనం చేస్తుంది అనకూడదు. సంసారాన్ని నాశనం చేస్తుంది. సంసారానికి మూల కారణం ఏమిటో అన్వేషిస్తుంది. మూల కారణం అజ్ఞానం అని బోధిస్తుంది. సో అజ్ఞానం వల్ల పుట్టిన పొరపాటు సంసారం. సో దానికి మూల కారణమైన అజ్ఞానాన్ని నాశనం చేస్తే దానంతట అదే అజ్ఞానం వల్ల పుట్టిన పొరపాటు కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఈ ఉపనిషత్ జ్ఞానం పొందితే అది సంసారానికి మూల కారణమైన అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. అజ్ఞానాన్ని పారద్రోలటం వల్ల దుఃఖ నాశనం కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు 2వ పదానికి వెళ్తే నీ అంటే నిశ్చయ జ్ఞానం. ఆత్మస్వరూపం గురించిన అన్ని సంశయాలను పారద్రోలి నిశ్చయాత్మకమైన జ్ఞానాన్ని కలగజేస్తుంది. మనం వేదాంతానికి రాకముందు నువ్వెవరు అని ఎవరైనా ప్రశ్న వేస్తే నేను శరీరాన్ని అని చెప్తాం. తర్వాత కొన్నాళ్ళయ్యాక బహుశా నేను మనసుని
అని నేర్చుకుంటాం. కానీ వేదాంతానికి వచ్చాక నీలో 2 అంశాలు ఉన్నాయి. మనశ్శరీరాలను కలిపి అనాత్మ అంటుంది, ఆత్మని ఆత్మ అంటుంది. కాబట్టి నీలో 2 అంశాలు ఉన్నాయి. అవి మనశ్శరీరాలు, ఆత్మ అని మొదలుపెట్టి నువ్వు ఆత్మవు, నిజానికి ఆత్మలోనే నీ మనశ్శరీరాలు ఉన్నాయి అని ముగిస్తుంది. కాబట్టి ఒక్కొక్క స్టెప్ చెప్పుకుంటూ వచ్చి అన్ని సంశయాలను పటాపంచలు చేసి నిశ్చయాత్మకమైన జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఎలా కలగజేస్తుంది అంటే మొదటి పదానికి వెళ్ళాలి. ఉప అంటే సమీపం. గురువు సమీపంలో కూర్చుని ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందాలి. దీన్ని బట్టి మనకి అర్థమయ్యే విషయం, జ్ఞానాన్ని శాస్త్రం ద్వారానే పొందాలి, శాస్త్రాన్ని గురువు ద్వారానే నేర్చుకోవాలి. అంటే ఆత్మజ్ఞానానికి గురు శాస్త్ర ఉపదేశం కావాలి. ఆ గురువు కూడా ఆషామాషి గురువై ఉండకూడదు, శాస్త్రాన్ని బాగా బోధించే గురువు కావాలి. అటువంటి గురువుని ముండకోపనిషత్తు శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు అంటుంది. ఇంకో చోట అనన్య గురువు అని చూస్తాం. అటువంటి గురువై ఉండాలి. ఇప్పుడు షత్ నీ ఉపాల గురించి మనం చూసిన వివరణ కలిపితే ఆచార్యుని సమీపానికి వెళ్ళి ఆత్మజ్ఞానం పొందితే సంసారాన్ని నాశనం చేసే నిశ్చయ జ్ఞానం కలిగిస్తుంది అని ఉపనిషత్తు యొక్క అర్థం. ఇప్పుడు మనం ఉపనిషత్తుని జనరల్గా ఉపనిషత్తు పేరు నుంచి ఐతరేయోపనిషత్తులోకి అడుగు పెడదాం. ఐతరేయోపనిషత్తుకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఉపనిషత్తుగా ఆ పేరు ఎందుకు వచ్చిందో ముందు చూసాం. ఇప్పుడు ఒక్కొక్క ఉపనిషత్తుకు ఒక్కొక్క కారణం వల్ల పేరు వస్తుంది. అన్నిటికీ ఒకటే రూల్ వర్తించదు. ఉదాహరణ తక్కిన ఉపనిషత్తుల పేర్లు ఎలా వచ్చాయో చూస్తే కేనోపనిషత్తుకి కేనేషితం పతతి ప్రేషితం మనః అని మొదలవుతుంది. కాబట్టి కేన శబ్దంతో మొదలైంది కాబట్టి దాన్ని కేనోపనిషత్తు అన్నారు. అలాగే ఈశావాస్యోపనిషత్తు ఈశావాస్యమిదగం సర్వం అనే పదంతో మొదలైంది కాబట్టి దానికి ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వచ్చింది. ఈ 2 ఉపనిషత్తులు ఈ పదాలతో మొదలయ్యాయి కాబట్టి వాటికి ఆ పేరు వచ్చాయి. కానీ అన్ని ఉపనిషత్తులకు ఈ సూత్రం వర్తించదు. ముండకోపనిషత్తు ముండక పదంతో మొదలవలేదు. ముండకం అంటే ఒక శిరోవ్రతం. అది కాక ముండకోపనిషత్తు తక్కిన ఉపనిషత్తులకు శిరస్సు వంటిది. మనం ఉపనిషత్తుల పేర్లు గుర్తుంచుకోవడానికి ఒక శ్లోకం చూసాం. ఈశకేన కట ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయం చ చాందోగ్యం బృహదారణ్యకం తథా అని. కానీ అదే వరుస క్రమంలో నేర్చుకోకూడదు. నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ముందు ముండకోపనిషత్ నేర్చుకోవాలి. అది శిరోవ్రతం. అది ఉపనిషత్తులకే శిరస్సు వంటిది. అది ఈశావాస్యోపనిషత్తు ముందు నేర్చుకున్నారనుకోండి, అసలు ఉపనిషత్తులు అంటే భయపడి పారిపోతారు. దాని శాంతి మంత్రమే ముందు భయపెట్టేదిగా ఉంటుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని దాని శాంతి మంత్రం. అక్షరాలా చూస్తే అది పూర్ణం, ఇది పూర్ణం, ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణం పుట్టింది, ఆ పూర్ణంలోంచి ఈ పూర్ణాన్ని తీసేస్తే పూర్ణమే మిగులుతుంది అని. అది ఇంగ్లీష్లో చెప్తే అన్ని హోల్ హోల్ అని వస్తుంది. పూజ్య స్వామీజీ అంటారు, ఫ్రమ్ దాట్ హోల్ దిస్ హోల్ హ్యాస్ కమ్. ఇఫ్ యు రిమూవ్ ఫ్రమ్ దాట్ హోల్ దిస్ హోల్, హోల్ అలోన్ రిమైన్స్. అక్కడ హోల్ అంటే WHOLE. కానీ పూజ్య స్వామీజీ జోక్ చేస్తారు, HOLE హోల్ అలోన్ రిమైన్స్ ఫైనల్లీ అని అంటారు. అందువల్ల ఈశావాస్యోపనిషత్తుతో మొదలెట్టరు, ముండకోపనిషత్తుతో మొదలు పెడతారు. తర్వాత కఠోపనిషత్తుకి కాటక ఋషి చెప్పారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ప్రశ్నోపనిషత్తుకి 6 శిష్యులు ఒక గురువుని ప్రశ్నలు వేశారు కాబట్టి దాన్ని ప్రశ్నోపనిషత్తు అంటారు. అలా ఒక్కొక్క ఉపనిషత్తుకి ఆయా పేర్లు వచ్చాయి. ఇప్పుడు మన అసలు చూడబోయే ఉపనిషత్తు
ఐతరేయోపనిషత్తు. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఐతరేయ అనే ఋషి నుంచి వచ్చింది కాబట్టి దీనికి ఐతరేయోపనిషత్తు అనే పేరు వచ్చింది అని అంటారు. ఇతరాయాః పుత్రః ఐతరేయః. ఇతర అనే పేరు గల స్త్రీకి పుట్టాడు కాబట్టి ఐతరేయ అనే పేరు వచ్చింది అంటారు. దశరథ మహారాజుకు పుట్టిన రాముణ్ణి దాశరథి అంటారు. అలా ఇతర అనే స్త్రీకి పుట్టాడు కాబట్టి ఈయన్ని ఐతరేయ అని అంటారు. దీనికి ఇంకో ఉదాహరణ కూడా చెప్తారు. ఇతర అంటే మళ్ళీ రెండు అర్థాలు ఉన్నాయి. ఇతర అంటే మొదటి భార్య కాదు, ఇంకొక భార్య అని అర్థం. రెండో అర్థం ఇతర అంటే నిమ్న జాతికి చెందిన స్త్రీ అని కూడా అర్థం వస్తుంది, అంటే తక్కువ జాతికి చెందినది. దానికి కారణం ఐతరేయ ఋషికి ఉన్న ఇంకో పేరు, అది మహిదాసుడు. దాస పేరు నిమ్న జాతికి సంబంధించిన పేరు. ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉన్నా అవి మనకు అనవసరం. ఆయన మనకి అద్భుతమైన ఉపనిషత్తును అందించారు. అసలు నిజానికి ఋషి మూలాన్ని నది మూలాన్ని విచారించకూడదు అని శాస్త్రంలోనే వస్తుంది. ఈ మహిదాసుడి పేరు ఎందుకు వచ్చిందో కూడా ఒక కారణం చెప్తారు. ఈ ఐతరేయ మహర్షి జ్ఞానం పొందటం కోసం భూదేవిని ప్రార్థించాడని, ఆ దేవి కృప వల్ల జ్ఞానం పొందాడని, అందువల్లనే మహిదాసుడు అంటారని కూడా ఒక వివరణ ఉంది. మహి అంటే భూమి, దాసుడు అంటే భక్తుడు. భూదేవికి భక్తుడు. భూదేవి కృప వల్ల ఐతరేయ ఋషి ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయ ఆరణ్యకం, ఐతరేయ ఉపనిషత్తు భాగాలను అందుకుని మనకు అందజేశారు. అలా జ్ఞానం అందజేయటం వల్ల మనకి ఇంకొక విషయం చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. దీన్ని కరాలరీ అంటారు ఇంగ్లీష్లో, ఉపసిద్ధాంతం అంటారు తెలుగులో. కర్మకాండ విషయం వచ్చేసరికి అనేక నిబంధనలు ఉంటాయి. వర్ణధర్మం ప్రకారం కొన్ని కర్మలు ఉంటాయి, ఆశ్రమ ధర్మం ప్రకారం కొన్ని కర్మలు ఉంటాయి. అంటే ఉదాహరణకి వర్ణధర్మం తీసుకుంటే అశ్వమేధ యాగం ఒక క్షత్రియుడే చేయగలడు, తక్కిన జాతి వారు చేయలేరు. అలాగే యజ్ఞాలు గృహస్థు మాత్రమే చేయగలడు, బ్రహ్మచారి కానీ సన్యాసి కానీ చేయలేరు. అలా కర్మకాండ విషయంలో అనేక నిబంధనలు ఉంటాయి. అంతేకాదు ఒక యజ్ఞానికి ఆ యజమానికి పుత్రుడు ఉండాలి అని ఒక నిబంధన ఉంటుంది. ఇంకొక దాంట్లో అతనికి నల్ల జుట్టు ఉండాలి అని వస్తుంది. ఇంకొక యజ్ఞానికి గూని ఉండకూడదు అని వస్తుంది. అలా అనేక నిబంధనలు ఉంటాయి. కానీ జ్ఞానకాండకు వచ్చేసరికి ఈ నిబంధనలు ఏవీ ఉండవు. ఎవరైనా పొందవచ్చు. స్త్రీలు పొందవచ్చు, చిన్నపిల్లలు పొందవచ్చు, గర్భిణీ స్త్రీలు పొందవచ్చు, తక్కువ కులానికి చెందిన వాళ్ళు పొందవచ్చు అని మనం అనేక ఉపనిషత్తుల్లో చూస్తాం. బృహదారణ్యక ఉపనిషత్తులో మైత్రేయి, గార్గి అనే స్త్రీలు పొందినట్టు ఉంటుంది. గర్భిణీ స్త్రీలు కూడా పొందవచ్చు అని మనకి ఈ ఉపనిషత్తులోనే తెలుస్తుంది. ఎందువలనంటే ఒక ప్రత్యేకమైన మంత్రం వచ్చినప్పుడు అపక్రామతస్తు గర్భిణ్యః అని వస్తుంది. అంటే ఈ మంత్రం వినేటప్పుడు ఈ హాల్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారు దయచేసి బయటికి వెళ్ళండి అని వస్తుంది. గర్భిణీ స్త్రీలు ఉంటే వెళ్ళండి అంటే వారు ఉన్నారు, వింటున్నారు అనే అర్థం. కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా వినవచ్చు, పిల్లలు వినొచ్చు అనడానికి కఠోపనిషత్ ఉదాహరణ. నచికేతుడు అనే బాలుడు ఆత్మజ్ఞానం పొందాడు, సాధన చతుష్టయ సంపన్నుడని తను నిరూపించుకున్నాడు. 9 ఏళ్ల లోపు బాలుడు అని అతని వయసును అక్కడ నిర్ధారిస్తారు. ఇప్పుడు ఐతరేయ ఋషి నేర్చుకున్నాడు అంటే ఆయన తక్కువ కులానికి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. అంటే వర్ణ భేదం లేదు, ఆశ్రమ భేదం లేదు, వయస్సు భేదం లేదు, స్త్రీ పురుషుల భేదం లేదు, ఎవరన్నా వినవచ్చు అని తెలుస్తున్నది. అన్ని వేదాల నుంచి కనీసం 2 ఉపనిషత్తులకు శంకర్ల వారు భాష్యం రాశారు. కానీ ఋగ్వేదం నుంచి ఈ ఐతరేయ ఉపనిషత్తుకు మాత్రమే రాశారు. అందువల్ల ఈ ఉపనిషత్తు చూడటానికి చిన్నదే అయినా చాలా ముఖ్యమైన ఉపనిషత్తు. ఋగ్వేదంకి చెందిన కొంచెం ప్రాచుర్యం పొందిన ఇంకో ఉపనిషత్తు ఉంది, దాని కౌశీతకి ఉపనిషత్తు అంటారు. కానీ
శంకరాచార్యుల వారు దానికి భాష్యం రాయలేదు కాబట్టి మనం అది నేర్చుకోవటం లేదు. ఐతరేయ ఉపనిషత్తుకి ఇంకొక ప్రత్యేకత ఉంది. మన 4 మహావాక్యాలు ప్రాచుర్యం పొందాయి అని చూసాం. వాటిలో ప్రజ్ఞానం బ్రహ్మ ఒక వాక్యం, అది ఈ ఉపనిషత్తులో మనం చూస్తాం. అందువల్ల ఈ ఉపనిషత్తు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అంటే 2 కారణాలు. ఒకటి, ఋగ్వేదానికి చెందిన ఏకైక ఉపనిషత్తుగా మనం నేర్చుకుంటాము. ప్లస్ మహావాక్యమైన ప్రజ్ఞానం బ్రహ్మ గురించి కూడా ఇందులో చూస్తాము. ఈ నేపథ్యంతో ముందు ఉపనిషత్తుకి చెందిన శాంతి పాఠాన్ని నేర్చుకుందాం. ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి పాఠం ఉంటుంది. ఆ శాంతి పాఠం ఆ వేదానికి చెందినదై ఉంటుంది. ఇంతకుముందు మనం ఏ ఏ ఉపనిషత్తులు ఏ వేదానికి చెందినవో చూసాం. ఇప్పుడు ఆ వేదానికి ఏ శాంతి పాఠం ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఆ 3 హెడ్డింగ్స్ కింద చూస్తాం. ఉపనిషత్తు, వేదం, శాంతి పాఠం. ఐతరేయోపనిషత్తు ఋగ్వేదానికి చెందింది. దానికి శాంతి పాఠం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత. ఈశావాస్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు శుక్ల యజుర్వేదానికి చెందాయి. వాటికి శాంతి పాఠం పూర్ణమద పూర్ణమిదం. కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదానికి చెందాయి. వాటికి శాంతి పాఠం సహనావవతు. కేనోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందాయి. వాటికి శాంతి పాఠం ఆప్యాయంతు. ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, మన గురువులు చెప్పే కైవల్యోపనిషత్తు కూడా అధర్వణ వేదానికి చెందాయి. వాటికి శాంతి పాఠం భద్రం కర్ణేభి. స్వామీజీ ప్రశ్న, ముండకం, మాండూక్యం గుర్తుంచుకోవడానికి తేలిగ్గా ప్రశ్న ప్లస్ m² అంటారు. 2 మాతో మొదలయ్యే పేర్లు వచ్చాయి అని. సో ఇప్పుడు ఈ శాంతి పాఠాలన్నీ మనం పేర్లు చూసాము. స్వామీజీ అంటారు, నిజానికి మీరు వేదాంతానికి వచ్చినా రాకపోయినా కూడా ఈ శాంతి పాఠాలని మీ రోజువారీ ప్రార్థనలో చొప్పిస్తే అది చాలా మంచిది. ఉపనిషత్తులు నేర్చుకునే విద్యార్థులు శాంతి పాఠాన్ని 2 కారణాల కోసం పఠిస్తారు. 1 శారీరక ఆరోగ్యం కోసం, 2 ఆటంకాలు తొలగటం కోసం, అంటే జ్ఞానయోగ్యత ప్రాప్తి కోసం ప్రార్థిస్తారు. ఇప్పుడు ఋగ్వేదానికి చెందిన ఈ ఐతరేయోపనిషత్తుకి శాంతి పాఠం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత అని చూసాం. ముందు ఈ శాంతి పాఠాన్ని పఠిద్దాం. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠితం, ఆవిరావిర్మయేధి వేదస్య ఆనీస్తః, శ్రుతం మే మా ప్రహాసి, అనేనాధీతేన హోరాత్రాన్ సందదామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం, అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఎక్కువగా శాంతి పాఠాల్లో శారీరక ఆరోగ్యం గురించి ప్రార్థన ఉంటుంది. భద్రం కర్ణేవి చూస్తే భద్రం కర్ణేవి శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః అని మొదలవుతుంది ఆ శాంతి పాఠం. అందులో నా చెవులు కళ్ళు బాగుండాలి అని ప్రార్థన. ఎందువల్ల అంటే వేదాంతాన్ని వినాలి అంటే చెవులు బాగా పనిచేయాలి, గురువు కేసి చూడాలి, గురువు చెప్పిన మంత్రాలు మన పుస్తకంలోంచి చూస్తూ నేర్చుకోవాలి. కాబట్టి కళ్ళు చెవులు బాగుండాలని ప్రార్థన. పైగా దీని అర్థం నా కళ్ళు ఆత్మ గురించిన విషయాలనే చూసేలా చెయ్యి, నా చెవులు మంచి విషయాలనే వినేలాగా చెయ్యి అని కూడా దాని సారాంశం. ఇప్పుడు మనం చూడబోయే శాంతి పాఠంలో వాక్కు మనసుకి ప్రాముఖ్యత ఉంది. లౌకిక విద్య నేర్చుకునే విద్యార్థికి వాక్కు మనసు ముఖ్యమైతే వేదాంతం నేర్చుకునే విద్యార్థికి ఇవి 2 ఇంకా చాలా ముఖ్యం. మనసు అంటే మనసుని
చత్వారి అంతఃకరణాన్ని అంటుంది శాస్త్రం. అంటే 4గా విభజిస్తుంది. అవి మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఈ 4 అవసరమే అంటుంది ఇక్కడ శాస్త్రం. వేదాంతం వింటున్నప్పుడు చెవి వెనక మనసు లేకపోతే వేదాంత బోధపడదు. మనసు రాగద్వేషాలతో మండిపడుతున్నా కూడా శ్రద్ధ చూపలేదు. దిగులు బెంగాలతో కృంగిపోతున్నా శ్రద్ధ చూపలేదు. ఇది మనసు పరంగా. ఇప్పుడు బుద్ధి తీసుకుంటే బుద్ధి చాలా పదునుగా ఉండాలి. కఠోపనిషత్తులో శురకుని కత్తి ఎంత పదునుగా ఉంటుందో అంత పదునుగా బుద్ధి ఉండాలి అని వస్తుంది. అందువల్లనే ఒక శాంతి పాఠంలో నా మేధాశక్తి పదునుగా ఉండాలి అనే ప్రార్థన వస్తుంది. చాలా సూక్ష్మ బుద్ధి ఉన్నవారే అర్థం చేసుకోగలరు అని కఠోపనిషత్తులో వస్తుందని ఇప్పుడే చూసాం. ఎందుకంటే వేదాంతంలో వివేకం చూపాలి, విశ్లేషణలు అర్థం చేసుకోవాలి, తార్కికంగా ఆలోచించాలి. బ్రహ్మసూత్రాల్లో 4వ సూత్రంలో తత్తు సమన్వయాత్ అని వస్తుంది. అందులో తూ పదం మీద విశ్లేషణ చాలా లోతుగా ఉంటుంది. కనీసం 21 వాదనలు చేస్తారు ఒక తూ పదానికి. అలా చా అక్షరాన్ని కూడా ఒక్కో సందర్భంలో విశ్లేషించాల్సి వస్తుంది. మధ్యలో కొంత వినకపోతే జగత్తు మిథ్య చెప్తూ ఉంటాం కదా, అది సరిగా వినకపోతే జగత్తు మిథ్య ఎలా అయిందో సరిగా అర్థం కాదు. మిథ్య అర్థం కాకపోతే అద్వైతమే ఒక మిథ్య అయి కూర్చుంటుంది. అంతేకాదు శంకరుల వారి భాష్యంలో వాదోపవాదాలు ఉంటాయి. అవి మైండ్ బ్లాగింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు స్వామీజీ. మెదడు వేడెక్కే వాదనలు అవి. వేద పూర్వ భాగాన్ని అనుసరించే వారిని పూర్వ మీమాంసకులని, పూర్వపక్షులని అంటారు. వేద అంత భాగాన్ని అనుసరించే వారిని సిద్ధాంతులు అంటారు. సిద్ధాంతికి పూర్వపక్షికి మధ్య వాదోపవాదాలు వస్తాయి. ఒక్కో చోట శంకరాచార్యుల వారే ఆ పూర్వమీమాంసకుడు చేసే వాదనని వివరించి తర్వాత దాన్ని ఖండిస్తారు. మనకి ఆ పూర్వమీమాంసకుని వాదన వింటున్నంతసేపు కరెక్టే కదా, దీనికి శంకర్ల వారు ఎలా జవాబు చెప్తారు, ఆయన దొరికిపోయారు అనుకుంటాం. కానీ ఆయన వారి వాదనని కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తారు. దీన్ని శాస్త్రం సాలంకృత శిరచ్ఛేద న్యాయం అంటుంది. ఒక వ్యక్తిని ఉరి తీసే ముందు అతనికి అనారోగ్యం లేకుండా చూసి క్షవరం చేయించి తలంటి పోయించి గడ్డం గీసి కొత్త దుస్తులు వేసి అప్పుడు శిరచ్ఛేదం చేస్తుంది. అలాగే ఇక్కడ పూర్వమీమాంసకుని వాదనని అంతా బాగా ప్రెజెంట్ చేసి అది కరెక్ట్ కాదు అని ఖండిస్తారు శంకరాచార్యుల వారు. వారి వాదనలో ఎలా బలం లేదో దాన్ని శృతి, యుక్తి, అనుభవ ప్రమాణాల ద్వారా ఖండించుకు వస్తారు. ఇవన్నీ అర్థం కావాలి అంటే సూక్ష్మ బుద్ధి ఉండాలి. మోక్షం కర్మ చేస్తే వచ్చేది కాదు, వృత్తిలో మార్పు వల్ల వస్తుంది. ఆ వృత్తిలో మార్పు వచ్చేలోపు మనకు అనేక సందేహాలు వస్తాయి. సందేహ నివృత్తి చేసుకోవాలి. ఇది బుద్ధికి అందనంత ఎక్కువగా ఉంది అని చెప్పడానికి కూడా బుద్ధిని ఉపయోగించే అర్థం చేసుకోవాలి. నేను మనసు కాదు అని మనసు ద్వారానే తెలుసుకోవాలి. ఇది బుద్ధికి అతీతమైనది అని కూడా బుద్ధి ద్వారానే తెలుసుకోవాలి. అందువల్ల వేదాధ్యయనం చేసేవారికి తర్కశాస్త్రం, మీమాంస, వ్యాకరణం కూడా నేర్పిస్తారు. బుద్ధి పదునుగా ఉంటే చాలదు, మనసు ఏకాగ్రత చూపాలి. దానికి స్వామీజీ ఒక కథ చెప్తారు. ఒక గుడ్డివాడు ఎవరి సహాయంతోనో రాజదర్బార్కు వచ్చాడు, రాజుగారి దర్శనం చేసుకుందామని. కానీ ఆ రోజు ఏ కారణం వల్లనో రాజుగారు దర్శనం ఇవ్వరు. తనతో వచ్చిన వారు ఎక్కడో మాయమైపోతారు ఆ గుంపులో. అతనికి బయటికి వెళ్ళటానికి దోవ తెలియదు, కన్ను కనపడదు. అందువల్ల అక్కడున్న రాజభటుని తనను బయటకు తీసుకువెళ్ళమని కోరాడు. ఆ భటుడు తన ఉద్యోగ ధర్మం నెరవేర్చాలని అక్కడి నుంచి కదలటం జరిగే పని కాదని చెప్పి ఒక సూక్ష్మమైన మార్గాన్ని బోధించాడు. ఒక గోడ చూపించి ఆ గోడ మీద చెయ్యి వేయించి ఈ గోడ పట్టుకుని అలా వెళ్ళిపో, నువ్వు గుమ్మం వస్తుంది, ఆ గుమ్మం దాటి బయటకు వెళ్ళిపో అని చెప్తాడు.
సరే ఇతను వెళ్ళిపోయాడు కదా అని నిశ్చింతగా ఉంటే కాసేపు అయ్యాక మళ్ళీ ఎవరో తన వీపు గోకుతున్నారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఈ గుడ్డివాడే. ఇదేమిటి, ఇతను బయటికి వెళ్లకుండా మళ్ళీ నా దగ్గరికే ఎలా వచ్చాడు అని ఆ రాజభటుడు ఆరా తీస్తే కారణం తెలిసింది. అతనికి సరిగ్గా గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి వీపు దురద పుట్టింది. ఆ వీపు గోక్కోవటానికి ఆ చెయ్యినే ఎత్తాడు. పోనీ ఎత్తినవాడు అక్కడ ఆగాడా? ఆగలేదు, ముందుకెళ్ళాడు. అందువల్ల గుమ్మాన్ని దాటేశాడు, అంటే గుమ్మాన్ని మిస్ అయిపోయాడు. అదేవిధంగా వేదాంతం శ్రద్ధగా ప్రతిరోజు ప్రతి మాట వినకపోతే ఇందాక చూసినట్టుగా ముఖ్యమైన విషయం దగ్గర మనసు ఎటో వెళ్ళిపోతుంది. అందువల్ల శ్రద్ధగా వినాలి. మన స్వామీజీ ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు. పూర్వం భార్యాభర్తలు నెత్తి మీద కుండలు పెట్టుకుని పాలు పెరుగు అమ్మటానికి నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవారు. భార్య ఒక అడుగు వెనక వేసేది, మధ్యలో ఆగి ఏ ఖాళీ అందనో సరి చేసుకుని కొనసాగుతుంది. భార్య వెనక వస్తోంది అనుకుని భర్త తన సంభాషణ కొనసాగిస్తూ ఉంటాడు. అక్కడ సంభాషణ కాస్త మిస్ అయినా ఏమీ ప్రమాదం లేదు. కానీ వేదాంతంలో సగం మిస్ అయిపోతే అక్కడ ప్రమాదం వస్తుంది. నువ్వు అనాత్మవి కావు, నువ్వు ఆత్మవి అని చెప్పినప్పుడు కాదు అన్న విషయం మిస్ అయిపోతే నేను అనాత్మని అని పొరపాటుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి పూర్తి ఏకాగ్రతతో వినాలి. అంతేకాదు, విన్నది గుర్తుంచుకోవాలి. ఇది మనసు గురించి. ఇక రెండవ అంశం వాక్కు. వేదాంతం గురు శిష్యుల సంవాద రూపంలో ఉంటుంది. గురువును శిష్యుడు ప్రశ్న వేస్తేనే గురువు దానికి జవాబు చెప్తాడు. నాకు ఆత్మవిద్య బోధించమని శిష్యుడు అడిగితేనే గురువు బోధిస్తాడు. లేకపోతే అతనికి ఏ మంత్రదీక్ష కావాలంటే అతనికి వేదాంతం బోధించడు. అందువల్ల శిష్యుడు అడగాలి. ఆ అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా ఉండాలి, చాలా టూకీగా స్పష్టంగా, ఎటువంటి అయోమయం కలగకుండా ఎదుటి వారికి అర్థమయ్యేలాగా ఉండాలి. దీనికి గొప్ప ఉదాహరణ ముండకోపనిషత్తులో సౌనక ఋషి వేసిన ప్రశ్న. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏ ఒక్క విషయం గురించి తెలుసుకుంటే వాళ్ళ గురించి తెలిసినట్టు అవుతుందో ఆ విషయాన్ని నాకు బోధించండి అని సౌనక ఋషి అంగిరసుడిని ప్రశ్నిస్తాడు. అందువల్ల వాక్కు చాలా స్పష్టంగా ఉండాలి. తర్వాత శ్రవణం చేశాక మననం స్థాయిలో కూడా అనేక సందేహాలు కలుగుతాయి. వాటిని స్పష్టంగా చెప్పగలగాలి. కొందరు శిష్యులకి వారికే క్లారిటీ ఉండదు. ముందు వారిలో క్లారిటీ ఉండాలి, ఆలోచన స్పష్టంగా ఉండాలి. మననంలో ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉండాలి. దానికి ఒక తేలిక పద్ధతి, తనకు అర్థమైన దాన్ని ఎదుటి వారికి బోధించడం. స్వాధ్యాయ ప్రవచనేచ అని తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. అంటే మనం వేదాంతాన్ని అధ్యయనం చేయాలి, దాన్ని తిరిగి బోధించాలి. అలా తిరిగి బోధించటం వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతాయి. మనం స్టూడెంట్గా నేర్చుకుంటే అరకొరగా నేర్చుకుంటాం. అదే గురువుగా బోధ చేయాలి అంటే శిష్యుడికి రాగలిగిన సందేహాలన్నింటినీ తీర్చగలిగే జ్ఞానం మనకు ఉండాలి. అప్పుడు లోతుగా అధ్యయనం చేస్తాం. బోధ చేయటం వల్ల మనకు కూడా జ్ఞానం బాగా కలుగుతుంది. అంతేకాదు, అలా శిష్యునికి బోధ చేయటం వల్ల ఈ గురు పరంపరని బ్రేక్ లేకుండా కొనసాగించినందుకు మనం కూడా తోడ్పడిన వాళ్ళం అవుతాం. ఋషులు ఎప్పుడో వారి సత్వగుణంతో అందుకున్నారు. ఇప్పటికీ ఆ విద్య ఉందా లేదా అర్థం లేని ప్రశ్న. మన గురువు దాకా వచ్చింది, మన గురువు మనకి చెప్పారు, మనం దాన్ని మళ్ళీ చెప్పుకుంటున్నాం. కాబట్టి గురు పరంపరగా ఈ విద్య ఇంకా సాగాలి అంటే మనం విద్య నేర్చుకుని వేరొక వారికి బోధించాలి. అలా బోధించాలంటే ముందు మన వాక్కు స్పష్టంగా ఉండాలి. గంట సేపు చెప్పాక ఏమర్థమైంది అంటే ఎదుటివారు తెల్లమొహం వేసేలాగా మన బోధ ఉండకూడదు. అందువల్ల వాచిక తపస్సు పాటించాలి. అందువల్లనే పూజ్య స్వామీజీ అప్పుడప్పుడు మౌనవ్రతం పాటించాలి అని చెప్తూ ఉంటారు. కానీ వచ్చిన చిక్కేమిటంటే మనం చాలా నిర్లక్ష్యంగా వాడే అంగమే వాక్కు. చాలామంది అతిగా మాట్లాడతారు.
వారికి అలసట ఉండదు, అసలు అలసట అన్నది ఎరగరు. పైగా అతిగా మాట్లాడితే దానికి ట్యాక్స్ కూడా లేదు. అందువల్ల నది కన్నా ఆనకట్ట ఉంటుందేమో కానీ కొందరి వాక్ ప్రవాహానికి ఆనకట్ట ఉండదు. వాచిక తపస్సులో 2 రకాలుగా వాక్కుని నిరోధించాలి. అవి అతిగా మాట్లాడకూడదు, చెడు మాట్లాడకూడదు. అంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఉండాలి అంటారు. అతిగా మాట్లాడితే క్వాంటిటీ కంట్రోల్ లేనట్టు, మాట్లాడేదానికి హద్దు పద్దు లేకుండా మాట్లాడితే క్వాలిటీ కంట్రోల్ లేనట్టు అవుతుంది. అతిగా మాట్లాడే వాళ్ళకి సహజంగా ఈ క్వాలిటీ కంట్రోల్ తక్కువ అవుతుంది. ఎందువలనంటే వాళ్ళ మాటల్లో ఫిల్టర్స్ ఉండవు. ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడేస్తారు. మనసుకు ఏది తోస్తే అది మాట్లాడతారు. ముఖ్యంగా అబద్ధం చెప్పేవాళ్ళు పైన ఒక వాక్యం చెప్తారు, మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళు చెప్పిన విషయం మర్చిపోయి ఇంకోటి చెప్పేస్తారు. ఎవరన్నా జాగ్రత్తగా విని నిలదీస్తే దాన్ని ఏదో విధంగా సమర్థించుకుంటారు. ఎందుకంటే అతిగా మాట్లాడే వాళ్ళు ఆచితూచి మాట్లాడలేరు. పైగా ఈ అతిగా మాట్లాడటం వల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది. మాట తూలుతారు, అంటే తెలియకుండా ఎదుటి వారిని హింసిస్తారు లేదా బాధ పెడతారు. అంతేకాకుండా కొహిరెన్స్ ఉండదు. ఇందాకే చెప్పాను, పైన ఒక మాట చెప్తారు, కాసేపు అయ్యాక ఇంకో మాట చెప్తారు, దానికి భిన్నమైన మాట చెప్తారు. ఇది అవాయిడ్ చేయాలి అంటే మొదటి స్టెప్ వీలునంత తక్కువగా మాట్లాడాలి. మాటలు తగ్గిస్తే ఆటోమేటిక్గా కొంత చెక్ పెట్టినట్టు అవుతుంది ఆ మాటల మీద. పదాలను జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ఏదైనా బాగుంది అని చెప్పడానికి చాలా బాగుంది అనే పదం వాడేస్తే దానికన్నా బాగున్న విషయం వస్తే చాలా చాలా బాగుంది అనాల్సి వస్తుంది. కొన్ని ఇంటర్వ్యూలలో 4-5 పదాలు చెప్తాను, వాటికి ఒక స్కేల్ మీద 1 నుంచి 10 వరకు నెంబర్లు ఉంటాయి. వారికి ఎన్ని మార్కులు వేస్తారో చూడండి అని చెప్తూ అక్కడ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా ఈ హెచ్చరిక చేస్తాడు. నేను మొదట చెప్పిన పేరుకే మీరు 10 మార్కులు ఇచ్చేయకండి, తర్వాత వచ్చే పేర్లకి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వాలని మీకు అనిపించవచ్చు, అప్పుడు మీకు అవకాశం ఉండదు అని. అదేవిధంగా మనం ఒక వస్తువుని చాలా బాగుంది అని ముందే అనేస్తే దానికన్నా మెరుగైన వస్తువు వస్తే ఇంకా ఎలా చెప్తాము? అదొక పెద్ద సమస్య అవుతుంది. మాటల్లో ఎలా జాగ్రత్త వహించాలి అన్నదానికి కృష్ణ పరమాత్మే మనని లీడ్ చేశాడు. ఏమని చెప్పాడు? 4 సూత్రాలు చెప్పాడు. ఆ సూత్రాలు అనుద్వేగకరం, సత్యం, ప్రియం, హితం. అవేంటో చూద్దాం. అనుద్వేగకరం అంటే ఎదుటివారికి ఉద్రేగం కలిగించని పదాలై ఉండాలి. అంటే వారిని విమర్శించటం కానీ తిట్టడం కానీ సత్యం, సత్యమే పలకాలి. అలాగని మనకి తెలియనిది కూడా చెప్పకూడదు. అంతేకాదు, మనకు ఒక విషయంలో అవునో కాదో పూర్తి జ్ఞానం లేనప్పుడు మనకి అది తెలిసినట్టుగా చెప్పేయకూడదు. అది కూడా అజ్ఞానం కిందికే వస్తుంది. ఎవరో ఎవరి గురించో చెప్పిన మాటలో ఎంత సత్యం ఉందో మనకి తెలియదు. కానీ మనం ఏం చేస్తాం, ఇంకోళ్ళు అడిగితే పోని వాళ్ళు ఇలా చెప్పారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదని కూడా అనం. మనకి తెలిసిన జ్ఞానంగా 3వ వారికి మనం చెప్పేస్తాం. అలా చెప్పకూడదు. ఎందుకంటే అది సత్యమో కాదో మనకి స్పష్టంగా తెలియదు. 3 ప్రియం. సత్యం పలకాలన్నారు కదా అని పనిగట్టుకుని వెళ్ళి దారైపోయే వాళ్ళని పిలిచి నీ చీర బాగుందనుకుని వెళ్తున్నా, నువ్వు అసహ్యంగా ఉంది అని చెప్పనవసరం లేదు. కొన్ని ఫంక్షన్స్లో కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది పాపం ప్రత్యేకంగా ఓ మంచి చీర కట్టుకునో నగలేసుకునో వెళ్తారు. ఈ చీర బాగాలేదు, ఇదెందుకు కొనుక్కున్నావని వచ్చి మొహం మీద చెప్పి వెళ్తారు కొంతమంది. లేదా చీర బాగుంది, బ్లౌజ్ బాగాలేదు అంటారు. అవి చెప్పాల్సిన పని లేదు, వీళ్ళు అడగలేదు కదా, వాళ్ళు పని కట్టుకుని చెప్పటం ఎందుకు? అందువల్ల మన మాట ఎదుటి వారికి ప్రియం కలిగించేదిగా ఉండాలి. కుదరదు అని దూకుడుగా చెప్పే బదులు సుతారంగా చెప్పాలి. 4 హితం. మనం మాట్లాడే మాట చెప్పే మనకు, వినే ఎదుటి వ్యక్తికి కూడా ప్రయోజనం చేకూర్చేదిగా ఉండాలి. పుకార్లు మాట్లాడకూడదు. వేదాంత విద్యార్థులకు సత్సంగం ఉండాలి. మనం మాట్లాడే ప్రతి వాక్యం కూడా ఈ 4 లక్షణాలను పుణికి పుచ్చుకున్నాయో లేదో చూసి మరీ మాట్లాడాలి.
ఇంతవరకు వ్యావహారిక జీవితానికి వర్తిస్తుంది. వేదాంత విద్యార్థులకు శాస్త్రం మరో 3 చెప్తుంది. అవి పదాల ఎన్నిక, స్పష్టత, మితంగా మాట్లాడటం. 5వ అంశంగా తీసుకుందాం పదాల ఎన్నిక. మాటలను ఆచితూచి మాట్లాడాలని చూసాం. దానికి పదశాస్త్రం లేదా వ్యాకరణ శాస్త్రం తోడ్పడుతుంది. ఒక సందర్భానికి సరిగ్గా సరిపోయే పదాన్ని ఏర్కోవటానికి అది తోడ్పడుతుంది. 6 స్పష్టత. మాట్లాడే అంశం ఏమిటో స్పష్టంగా తెలిసేలా మాట్లాడాలి. చెప్పే విషయాన్నించి పక్కదారి తొక్కకూడదు. కొంతమంది మైకాసురులు అంటాం. వాళ్ళకి మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారో వారికే తెలీదు. ఉదాహరణకి అద్వైత వేదాంత సభకి ఒక రాజకీయ నాయకుడిని పిలిస్తే అతను ఏం మాట్లాడతాడు? దీనికి సంబంధం లేని పాలిటిక్స్ గురించి మాట్లాడతాడు. ఏదో ఒక ముక్క వేదాంతం మంచిది అని ఏదో చెప్తాడు, కానీ అక్కడి నుంచి పక్కదారి పట్టేస్తాడు. లేదా తను ఏం చెప్పదలుచుకున్నాడో తనకే తెలియదు, ఎక్కడో మొదలెట్టి ఎక్కడో తేల్తాడు. కానీ తను చెప్పేది స్పష్టంగా ఉండాలి అంటే ముందు ఒక క్రమ పద్ధతిలో పాయింట్లలాగా రాసుకుని దాన్ని క్రోడీకరించుకోవాలి. సందర్భానికి తగ్గట్టుగా అది కూడా స్పష్టంగా చెప్పలేకపోయినట్టయితే అడవిలో ఉన్న మదపు టేనుగుని సన్నని కలువ కాడతో కడదామని చూసినట్టు ఉంటుందిట. అందువల్ల స్పష్టత ఉండాలి. స్పష్టత ఏర్పడటానికి మీమాంస శాస్త్రం తోడ్పడుతుంది. దీన్నే వాక్య శాస్త్రం అని కూడా అంటారు. 7వ అంశం మితంగా మాట్లాడటం. వీలున్నంత తక్కువ మాటల్లో చెప్పాల్సింది చెప్పాలి. దీనికి తర్కశాస్త్రం తోడ్పడుతుంది. బ్రహ్మసూత్రాలు నేర్చుకున్నప్పుడు చూస్తాం, ఒక్క అక్షరం తక్కువ వాడగలిగినా చాలా గొప్ప విజయాన్ని సాధించినట్టుగా భావిస్తారు ఈ బ్రహ్మసూత్రాలు రాసేవారు. అందువల్ల ప్రతి పదము ఆచితూచి వాడాలి. లిటరేచర్లో అది చాలా ముఖ్యం. అనవసరంగా ఏ పదాన్ని వాడకూడదు. ఆ పదాన్ని స్పష్టంగా చెప్పగలగాలి, తక్కువ మాటల్లో చెప్పాలి. దీనికి తర్కశాస్త్రం తోడ్పడుతుందని చూసాం. దీన్నే ప్రమాణ శాస్త్రం అని కూడా అంటారు. ఈ విధంగా వాక్ నిరోధన చేయాలి. కానీ దురదృష్టవశాత్తు విషయం ఏమిటంటే అందరూ అన్ని విషయాలను సలహా అడుగుతారు, కానీ వాక్ నిరోధం ఎలా చేయాలో అడగరు. వారు చేయటానికి ప్రయత్నించరు. అందువల్ల వ్యావహారిక విషయాల్లో కృష్ణ భగవానుడు చెప్పిన 4, ఆధ్యాత్మిక జీవనంలో 4తో పాటు శాస్త్రం అదనంగా చెప్పిన 3 పాటించాలి. ఈ నేపథ్యంతో ఈ శాంతి పాఠాన్ని చూద్దాం. ఈ శాంతి పాఠంలో శిష్యుడు 4 అంశాలను కోరుతున్నాడు. అవి జ్ఞానయోగ్యత ప్రాప్తి, జ్ఞాన ప్రాప్తి, జ్ఞాననిష్టా ప్రాప్తి, ప్రతిబంధ నివృత్తి. మొదటిది జ్ఞానయోగ్యత ప్రాప్తి. ఆ అంశం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠితంలో చూస్తాం. నేను ఏం మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడాలి. మాటకి కర్మ కూడా కలుపుకోవాలి. మనసు వాక్కు ఒక తాటి మీద ఉండాలి అని ఈ లైన్ అర్థం. మనోవాక్కాయ కర్మలు ఒక తాటి మీద ఉండాలి అని మనం నేర్చుకుంటాం. కాబట్టి మనం ఇక్కడ కర్మ కూడా కలుపుకోవచ్చు. మనసు చెప్పిందే మాట్లాడాలి, మాట్లాడినదే చేయాలి. అప్పుడే అది రుజువర్తన అవుతుంది. మనోమే వాచి ప్రతిష్ఠితం, వాంగ్మే మనసి ప్రతిష్ఠిత అంటే వాక్కు మనసులో లయం అవ్వాలి. ఇప్పుడు మనోమే వాచి ప్రతిష్ఠితంలో మనసు వాక్కులో లయం అవ్వాలి. అంటే ఒక మాట అంటే దానికి తిరుగులేనట్టుగా ఉండాలి. ఆ మాటకు కట్టుబడి ఉండాలి. కఠోపనిషత్తులో వాజస్రవుడు తన పుత్రుడైన నచికేతుణ్ణి యమధర్మరాజుకి ఇస్తానన్నాడు కోపంగా. తర్వాత నేను పొరపాటున అన్నాను వద్దు అని అంటే నచికేతుడు ఒకటే మాట అంటాడు, నువ్వు యజ్ఞశాలలో ఈ మాట అన్నావు, మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకు తీరాలి అని అంటాడు. మాటకు అంత శక్తి ఉంది. ఆ రోజుల్లో మాట ప్రామిసరీ నోటు కన్నా విలువైనది. 2వ అంశం శిష్యుడు కోరేది జ్ఞాన ప్రాప్తి. దాన్ని ఆవిరావీర్మయేది అన్న పదం సూచిస్తుంది. స్వయం ప్రకాశక బ్రహ్మ. నువ్వు నా ముందు ఆవిర్భావం అవు. ఆవిర్భావం అంటే ప్రత్యక్షం అవటం. కానీ ఇక్కడ అర్థం బ్రహ్మజ్ఞానం పొందేలాగా చేయాలి అని.
3 జ్ఞాననిష్ట ప్రాప్తి. జ్ఞానం పొందితే చాలదు, జ్ఞాననిష్టలో నిలబడగలగాలి. దానికి వేదస్యమ ఆనీస్తః. ఇక్కడ వాక్కును మనసును సంబోధిస్తున్నాడు. వేదాంత జ్ఞానాన్ని నాకు తీసుకురండి అని కోరుతున్నాడు. శృతం మే మా ప్రహాసి. విన్నది మర్చిపోకుండా ఉండే ధారణ శక్తి కూడా నాకు కలగజేయండి అంటున్నాడు. అంతేకాదు, అనేనాధీతేన అహోరాత్రాన్ సందదామి. దైవ ప్రార్థనకు మానవ ప్రయత్నం కూడా తోడవాలి. అందువల్ల తన వంతు ప్రయత్నం గురించి కూడా ఇక్కడ చెప్తున్నాడు. నేను నేర్చుకున్న దాన్ని రాత్రి పగలు కూడా మననం చేసుకునేలాగా చేయి అని కోరుతున్నాడు. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. ఋతం సత్యం ఇంచుమించుగా ఒకటే అర్థం, కానీ సందర్భాన్ని బట్టి వాటికి అర్థాలు మారుతాయి. తైత్రీయోపనిషత్తులో ఒక అర్థం చూసాం. దాని ప్రకారం ఋతం అంటే శాస్త్రీయ జ్ఞానం, సత్యం అంటే రుజువర్తన. జ్ఞానం ఉండి ఏం లాభం రుజువర్తన లేకపోయాక అని అక్కడ వస్తుంది. కానీ ఇక్కడ ఇంకో అర్థం వస్తుంది. ఋతం వ్యావహారిక సత్యాన్ని, సత్యం పారమార్థిక సత్యాన్ని సూచిస్తాయి. పారమార్థిక సత్యం తెలిసాక ఎవరైనా తప్పు చెప్తే అది ఖండించగలగాలి. జ్ఞానం వల్లనే మోక్షం వస్తుందని తెలుసుకున్నాక ఎవరైనా కర్మ వల్ల భక్తి వల్ల మోక్షం వస్తుంది అంటే వారికి మీకు తెలిసిన విషయం చెప్పగలగాలి. 4 ప్రతిబంధ నివృత్తి. నాకు జ్ఞానం వచ్చేదాకా నీకొక పనిని అప్పచెప్తున్నాను. నాకు జ్ఞానం వచ్చేదాకా నువ్వే నన్ను నా గురువుని కూడా కాపాడాలి అంటున్నాడు శిష్యుడు. తన్మామవతు. ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక. తద్వక్తారమవతు. నా గురువుని కూడా రక్షించుగాక. ఎలా రక్షించాలి? గురువు సరిగా బోధ చేసేలా చేయటం ద్వారా. అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. మళ్ళీ అదే మాట కోరుతున్నాడు. నన్ను నా గురువుని రక్షించమని కోరటం ద్వారా ఇది ఎంత ముఖ్యమైనదో చెప్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ 3 శాంతులు ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక ఆటంకాలు కలగకుండా ఉండేలా చేయి అని చేసే ప్రార్థన. ఈ విధంగా శాంతి పాఠం ద్వారా కొన్ని గంటలు నన్ను నిర్విఘ్నంగా ఉపనిషత్తు పఠించనీయమని స్టే ఆర్డర్ తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఉపనిషత్తులోకి అడుగు పెడతాము. కాకపోతే అది వచ్చే క్లాస్లో అడుగు పెడదాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.